వేదిక మీద ఉన్న అధ్యక్షులు సత్యాజీ గారికి, అలాగే వక్తగా విచ్చేసిన ప్రముఖ పాత్రికేయులు తెలకపల్లి రవి గారికి, ఈ కార్యక్రమంలో ఇంతకుముందు ఇక్కడ ఉండి మంచి విషయాలు చెప్పిన తానా సభ్యులు, అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారికి, ముందున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. పుస్తకం ఒక ఆయన రాశాడు, పుస్తకం అమ్మ వంటిది, చదివితే కమ్మగుంటుంది, మెదడుకు పదును పెడుతుంది, అలాగే నోటికి కూడవుతుంది అని రాశాడు. బెల్లి యాదయ్య అని తెలంగాణ రచయిత. నిజంగా ఆ పుస్తకం అమ్మ వంటిదని చాలామందికి తెలియదు. పాపం ఎందుకు తెలియదంటే అక్షరాన్ని పట్టుకుంటే ప్రపంచాన్ని దాటిస్తుంది అని తెలియదు చాలామందికి. సంపద అక్కర్లేదు, సరైన విద్య ఇస్తే ప్రపంచంలో ఎంతకాలం సంపాదించుకుంటాడు. ఆ సరైన విద్యకి అక్షరమే మార్గం. ఆ అక్షరాన్ని వదిలిపెట్టి ఎన్ని ప్రయోగాలు చేసినా మనం వెనకబడే ఉంటాం. అందుకనే అక్షరాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ ఈరోజు అట్లాంటి అక్షరాలకు మెరుగులద్దిన గొప్ప కవి, రచయిత, ఇందాక చెప్పినట్టు పాత్రికేయులు, ఎన్నో విధాలుగా తెలుగు సాహిత్యానికి, భాషకు, అలాగే సినిమా రంగానికి, చరిత్రకు సేవ చేసిన ఆరుద్ర గారి గురించి ఈరోజు 4 మాటలు మీతో మాట్లాడడానికి నన్ను ఇక్కడ దాకా ఆహ్వానించినందుకు ముఖ్యంగా ఈ పుస్తక మహోత్సవ నిర్వాహకులకు ముందుగా నమస్కరిస్తూ, చెప్పారు ఇందాక మిత్రులు సత్య గారు చెప్పారు, సత్యాజీ గారు, ఆయన ఎక్కడ పుట్టాడు ఏంటని చెప్పి. అదొకటే కాకుండా ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని వివరాలు, విశేషాలు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రపంచంలో కష్టాలు లేని వారు ఎవరూ లేరు. ఎవరు కష్టపడతాడో, ఎవరు కష్టాన్ని స్వీకరిస్తారో వాళ్ళు మాత్రమే ప్రపంచానికి ఏదో చెప్పగలిగే స్థాయికి ఎదుగుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అట్లా కాకుండా సంతోషంగా బతికేసామనుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటే ఉండొచ్చు కాక ఆ కాలం వాళ్ళని త్వరగా మరుగున పడేస్తుంది. అట్లా మరుగున పడకుండా ఒక వ్యక్తి కొన్ని యుగాల పాటు నిలవాలంటే అతను ఏదో ఒక సేవ చేస్తుండాలి. అది సమాజం గుర్తించే సేవ చేస్తుండాలి. అలాంటి సేవ చేసిన వాడు ఆరుద్ర. ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదా శివశంకర శాస్త్రి. ఆ తర్వాత సదా పోయింది, భాగవతుల శివశంకర శాస్త్రి అయ్యారు. ఆ తర్వాత ఆరుద్రగా మారిపోయారు. దీనికి సంబంధించి మంచి పరిశోధన చేశారు మిత్రులు. మేడిపల్లి రవికుమార్ గారు మంచి పుస్తకం రాశారు దాని మీద. వాళ్ళ ఇంటి పేరు నిజానికి అది కాదు. ఆరుద్ర ఇంటి పేరు భాగవతుల కానే కాదు. దానికి కూడా ఆయన చరిత్ర తిరిగేశాడు. సుమారు 400 సంవత్సరాల క్రితం వీళ్ళ వంశవృక్షం వివరాలు దొరికాయి. దానిలో భాగవతుల సీతారామ భగవతి అనే ఆయన దగ్గర నుంచి ఒక చరిత్ర దొరికింది. ఆ చరిత్రలో గమనించిన విషయాలు ఏమిటంటే, దక్షిణ భారతదేశంలో కరువు వచ్చినప్పుడు ఆ కరువు నుంచి బయటపడడం కోసం చాలామంది వలసలు వచ్చారని, ఆ వలసల కారణంగా వాళ్ళు విశాఖపట్నం దగ్గర దిమిలి అనే ప్రాంతం చేరుకున్నారని, ఆ ప్రాంతంలో ఆయన ముఖ్యంగా భాగవతాన్ని ప్రతిరోజు పారాయణం చేసేవాడట ఆ గ్రామంలో. అందువల్ల భాగవతాన్ని పారాయణం చేయడం వల్ల వాళ్ళ ఇంటి పేరు భాగవతులుగా మారిందని గుర్తించాడు ఆయన. అంతకుముందు వాళ్ళ ఇంటి పేరు ఆదిభట్ల. ఈ ఆదిభట్ల కాస్త భాగవతులుగా ఎందుకు మారిందంటే వాళ్ళ తాత భగవతి గారు భాగవతాన్ని పారాయణం చేయడం వల్ల మారిందని ఆయన చెప్తారు. అంతేకాకుండా వీళ్ళను ఆ కాలంలో దక్షిణ ద్రావిడులు అని పిలిచేవాళ్ళంట. వీళ్ళను ద్రావిడ బ్రాహ్మణులు అని పిలిచేవారంట వీరిని. ఆ విధంగా భాగవతుల ఇంటి పేరు వచ్చింది. అలాగే ఈయన రచన ప్రారంభించినప్పుడు ఆరుద్ర పేరుతో ప్రారంభించలేదు. దాదాపు 11 పేర్లు దొరికాయి. ఆయన రాసిన రచనల్లో 11 పేర్లు ప్రారంభం నుంచి. అయితే అవన్నీ కూడా ఇప్పుడు ఆ పాత వాటితో పాటు అవి కూడా లుప్తమైపోయాయి.
వాటిలో శంకరం, శంకర శాస్త్రి, చోటా శాస్త్రి, శిరామూర్తి, జూనియర్ అశ్విని, టింగు రంగారావు, సామిదేని సావిత్రి, మార్కండేయుడు, వామాక్షి, హరిదాసు, కోనేటిరావు, ఇలా 11 పేర్లు మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత ఆరుద్రది. ఆరుద్ర ఎలా మారాడు అంటే నిజానికి ఆయన పుట్టిన తిథిని బట్టి ఆరుద్ర నక్షత్రం అని ఒకటి, రెండవది మిత్రులంతా ఆయన్ను తెల్లగా ఉండేవాడని, ఆరుద్ర పురుగులాగా ఉండేవాడని, ఆయన్ను గేలి చేస్తూ ఆరుద్ర అని పిలిచారని ఆయన రాసుకున్నాడు. అలా ఆరుద్రగా ఆయన పేరు స్థిరపడిపోయింది. ఆరుద్ర గారి విద్య విశాఖపట్నంలో జరిగింది. ముఖ్యంగా శివరామయ్య బడి అని ఒకటి ఉండేది. ఆ బడిలో ఆయన ప్రాథమిక విద్య, స్కూల్ ఫైనల్ చదువుకున్నాడు. ఏవిఎం కాలేజీలో చదువుకున్నారు. అంతేకాకుండా అక్కడి నుంచి విజయనగరం వెళ్ళారు మళ్ళీ ఇంటర్మీడియట్ సమయానికి. దానికి వెనకాల మళ్ళీ వేరే కథ ఉంది, అది కూడా చెప్తాను. విజయనగరం పోయిన తర్వాత అక్కడ చాలామంది పరిచయం అయ్యారు. దానికన్నా ముందు ఇక్కడ చదువుకునే రోజుల్లోనే ఆయన కళాశాల, పాఠశాల విద్యకు సంబంధించిన పుస్తకాల కన్నా కూడా గ్రంథాలయాల్లో దొరికే పుస్తకాలకే ప్రాముఖ్యత ఇచ్చేవాడు. పాఠశాల, కళాశాల ఎగ్గొట్టి కూడా ఆయన గ్రంథాలయాలకు వెళ్ళేవాడు. వాటిల్లో రీడింగ్ రూమ్ అనే గ్రంథాలయం ఉండేదట అప్పట్లో. రీడింగ్ రూమ్ గ్రంథాలయం పేరే. ఆ తర్వాత ఆర్యవైశ్య గ్రంథాలయం, విశ్వబ్రాహ్మణ గ్రంథాలయం అనేవి ఆనాడు విశాఖపట్నంలో ఉండేవి. అంతేకాకుండా ఆరుద్ర గారు నివసించిన వీధిలోనే అబ్బూరి రామకృష్ణారావు గారు ఉండేవారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లైబ్రరీగా పనిచేసేవారు. అలాగే పింగళ లక్ష్మీకాంతం గారు, ఆయన తెలుగు ఆచార్యులు. వీళ్ళ ప్రభావం సాహిత్య అధ్యయనానికి నా మీద ఉంది అని చెప్పి ఆయన చెప్పుకున్నారు. అలా ఆయన సాహిత్యం వైపు మళ్ళారు ఆయన. అంతేకాకుండా ఈయనకు వెన్నుదన్నుగా శ్రీశ్రీ నిలిచాడు అని చెప్పడానికి చాలా ఉదంతాలు ఉన్నాయి. అందులో శ్రీశ్రీకి ఆరుద్ర గారు మేనల్లుడి వరస. ఎలా మేనల్లుడు అంటే ఆరుద్ర తాతగారు కృష్ణయ్య, కృష్ణయ్య గారు చెల్లెలు అప్పలకొండ, ఆమె పెళ్లి చేసుకుంది వెంకటరమణయ్య. ఆ వెంకటరమణయ్య గారి కొడుకే శ్రీశ్రీ. ఆ రకంగా ఆయనకు శ్రీశ్రీకి ఆరుద్రకు ఇలాంటి బంధుత్వం కూడా ఉంది. ఈ బంధుత్వంతో పాటు అనేక సందర్భాల్లో ఆరుద్రను అభ్యుదయం వైపు మళ్ళేటట్టు, అలాగే సామాజిక విషయాల పట్ల ఆయనకు చైతన్యం కలిగేటట్టు ప్రోత్సహించాడని రాశారు కూడా. తర్వాత విజయనగరం వెళ్ళిపోయిన తర్వాత విజయనగరంలో రోణంకి అప్పలస్వామి, చాగంటి సోమయాజులు, శ్రీరంగం నారాయణ పరిచయం అయ్యారు. అయితే అక్కడ పరిచయం కావడం విశేషమేం కాదు, కానీ అక్కడ పరిచయం అవ్వడం వల్ల ఆయనకు మరికొంత సాహిత్యానికి సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. అందులో చాగంటి సోమయాజులు గారి గ్రంథాలయంలో ఆధునిక ఆంగ్ల శాస్త్ర గ్రంథాలు దొరికాయి ఆయనకు. వాటిని అధ్యయనం చేసే అవకాశం లభించింది. ఈ విషయాలన్నీ కూడా ఆయన రాసిన లేఖ, పసుమర్తి సుబ్బారావు గారికి రాసిన లేఖలో మనకు దొరుకుతాయి. అంతేకాకుండా ఆరుద్రను వెలిగించిన దీపం రోణంకి అని కూడా చెప్పుకున్నారు. ఎందుకు వెలిగించాడు అంటే ఇందాక చెప్పినట్టు పాశ్చాత్య సాహిత్యవేత్తలను అధ్యయనం చేయడం, ముఖ్యంగా టిఎస్ ఇలియట్, ఎజ్రా పౌండ్, వాళ్ళతో పాటు ఇంకా ఫ్రెంచ్, ఆంగ్ల రచయితల్ని పరిచయం చేయడం, అలాగే వారి రచనా రీతుల్ని ఈయన అర్థం చేసుకోవడం కోసం వాళ్ళు ఉపయోగపడ్డారు. వీరితో పాటు ఆయనకు సాహిత్యాభిలాషే కాదు, అధ్యయనంలోనూ తర్వాత విద్యార్థిగా ఉండడంలోనూ ఆయన ఎంత ఇష్టపడతాడంటే 1960 ప్రాంతంలో ఆయన వ్యాకరణం నేర్చుకున్నాడు, తెలుగు వ్యాకరణం. 35 ఏళ్ళ తర్వాత, సాధారణంగా మనం ఒకసారి స్థిరపడిన తర్వాత ఇంకెందుకు మనం నేర్చుకోవాలని వదిలేస్తాం, అలా వదలలేదు ఆయన. 1960లో రావూరి దొరస్వామి శర్మ అనే ఆయన దగ్గర 3 సంవత్సరాలు కూర్చొని వ్యాకరణాన్ని అభ్యసించాడు. అంతేకాదు ఈయన ఎలాంటి వాడంటే గురువునే మార్చిన శిష్యుడిగా గుర్తింపు పొందాడు. ఎందుకంటే రావూరి దొరస్వామి గారు గ్రాంధిక భాషావాది, ఈయనేమో వ్యవహారిక భాషావాది. ఈ వ్యాకరణం నేర్చుకున్న తర్వాత వ్యవహారిక భాష వల్ల ఉన్న లాభం ఏమిటి, గ్రాంధిక భాష వల్ల ఉన్న ఉపయోగాలు ఏమిటి, వాటి మీద చర్చలు జరిపి చివరికి
గురువును ఓడించి గురువును కూడా వ్యవహారిక భాష వైపు మళ్లించాడు అని చెప్తూ ఉంటే ఇలాంటి శిష్యులు కూడా ఉంటారా అని మనం అనుకోవచ్చు. అట్లా ఆయన నిరంతర అధ్యయనశీలి కాబట్టి ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన అక్షరంగా మార్చాడు. ప్రగతిశీలవాదిగా ఆయన మారే క్రమంలో ఆయన పునాదులు ఒకసారి మనం గమనిస్తే భగవతి గారు ఇంకొక చెప్పే సీతారామ భగవతి ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాడు. అంటే సంపూర్ణంగా ఆయన సనాతన భగవద్వాదం. అయితే అదే క్రమంలో ఆయనకు 5వ తరంలో మాదన్న అనే కాయన ఉండేవాడు. ఆ మాదన్న గారి కుమారుడు వెంకన్ననారాయణకు విజయ రామ గజపతిరాజు అవరే జిల్లాలో జమీందారు దత్తం చేశాడని చెప్పి రికార్డులు చెప్తున్నాడు. ఆ రికార్డుల పరంగా వీళ్ళు వారిద్దరు పుట్టినట్టు కూడా జమీందారుతనం ఉంది. తండ్రి నరసింహారావు ఈ జమీందారుతనం ఉంది. అంటే వీరు చిన్నప్పుడు జమీందారుతనాన్ని అనుభవించాడు. ఇలాంటి జమీందారుతనం అనుభవించిన వారిద్ర ఇలా తెగ శాంతి దక్షిణాలకు ఎలా ఇచ్చేశాడు, ఆయన ఏం మార్చేశాయి అంటే ఆయన పుస్తకాలే మార్చాడు, ప్రపంచం మార్చాడు. దానికి నేను ఉదాహరణ చెప్పేందుకు ఆయనకి చిన్ననాటి స్నేహితులైన తీగల బిచ్చి వెంకటరమణయ్య, ఈయన బిచ్చుకొండారావు గారు, వాళ్ళ కావడం తీగల బిచ్చి పెద్దకొండారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు. వీరు వైశ్య కులానికి చెందినవారు. వీరికి మంచి మిత్రులు, వారికి మంచి మిత్రులు. వీళ్ళని వాళ్ళ ఇంటికి భోజనం తీసుకెళ్తే వాళ్ళ ఇంట్లో ముగిస్తాను. సరే, ఓకే. ఆరోగ్యంలో ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టేవాళ్ళు, వాళ్ళకి బయట కూర్చోబెట్టి భోజనం పెట్టేవాళ్ళు. వీరికి ఇచ్చే పల్లెం వేరు, వాళ్ళకి ఇచ్చే పల్లెం వేరు. స్వయంగా చూశాడు. చూసి నాలుగు ఏంటి వివక్ష ఎందుకు మారిపోవట్లేదు అని అక్కడి నుంచి ఆయన ప్రగతివాదిగా మారాడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇదొకటి ఎంత హేతువాద భావాలు అప్పటికే గిరిగిపోయాడు. ఎందుకు గిరిగిపోయాడంటే ఆయన వెలుగు చేసుకోమని చేసుకోలేదు, నేను చేసుకోలేదు, ఇప్పుడు నిరాకరించాను. ఆ తర్వాత ఫైనల్ స్కూల్ ఫైనల్ రాసేటప్పుడు వాళ్ళమ్మ ఆయన దండం పెట్టుకుని పోతే ఆయన ఒక మాట చెప్తాడు, ఆశ్చర్యపోతాడు. నేను దండం పెట్టుకుంటే దేవుడు నుంచి నా పరీక్ష రాస్తాను అడగడంటాను. దేవుడు ఇచ్చి పరీక్ష రాస్తాడా, నేను దండం పెడతాను వ్యతిరేకించాడు. ఈ రకంగా ఆయన ఒక ప్రగతిశీలవాదిగా చిన్న దశలోనే మారిపోయాడు. తర్వాత ఫాసిజం మీద యుద్ధం చేయడానికి ఆయన ఇందాక మిత్రులు చెప్పారు. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దళంలోకి వెళ్ళాడు. అక్కడ కూడా ఆయన జనరల్ డ్యూటీ గుమస్తాగా పనిచేసేవాళ్ళు. అలాగే డ్యామ్ మ్యూజిషియన్ గా కూడా అప్రెంటిస్ గా చేశారు. ఆయన చేతి రాశాడు ఒక మాట. ఏ రాశాడంటే ఒకే వాక్యం, బతుకు తిరిగి కోసం సంగీతం నేర్చుకున్న తెలుగు రచయిత రాస్తున్నాడు నావాపై ఒక లేఖ. అంటే జీవితం ఎన్ని ఇబ్బందులు గురి చేస్తుంది. అట్లా రకరకాల పనులు చేశాడు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన చెన్నైకి వెళ్ళిపోవడం, ఆనందవరం పెట్టుకులో పనిచేయడం, అక్కడి నుంచి అక్కడ సరిపోక మళ్ళీ ఆయన విశాఖపట్నం రావడం, హార్బర్లో గుమస్తాగా పనిచేయడం, ఆ తర్వాత అది కూడా సరిపోక మళ్ళీ బయటకు వచ్చేయడం, అక్కడి నుంచి పశ్చిమ బంగాళ వెళ్ళడం, అక్కడ కొంతకాలం పనిచేయడం, రకరకాల పనులు చేసి చివరికి తన మిత్రుడి దగ్గరికి వచ్చాడు. మళ్ళీ ఈ బిచ్చుకొండ హాస్పిటల్కి వచ్చారు. బిచ్చుకొండ దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళకి అప్పటికి సినిమా పోతుంది పరాసులో, కొత్త వలసలో. ఇప్పుడు మనవరికి పనిచేస్తున్న పెట్టుకోరా, ఇంత చదువుకున్నావు, ఇంత గొప్పది, ఇంత పని అంటే చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపించారంట. ఒక 4 రోజులు ఉండడానికి సరిపడిన డబ్బులు ఛార్జీలకు ఇచ్చి మళ్ళీ చెన్నై పంపించారంట. అలా పంపిస్తే నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన ఒక కొత్త పత్రిక పెడతాను ప్రయత్నిస్తూ ఉంటే ఆ పత్రిక చేయడం కోసం ఎదురు చూస్తున్నాడు. అంతకాలం ఉండలేక ఆయన ఏం చేశాడంటే బతకడం కష్టం అని చెప్పి నెమ్మదిగా సినిమా వైపు పంపించాడు ఆయన. అలా మొదటిగా సినిమా వైపు వెళ్ళి కథ విభాగాలు చేరాడు ఆయన. చేరిన తర్వాత ఎన్ని రకాలుగా ఆయన జీవితం మారిందో, తన చరిత్ర ఎంత చేశాడో మనకు అన్ని విషయాలు తెలుసు. ఇక్కడ ఒక విషయం చెప్పి ముగిస్తాను, ఎందుకంటే సమయం గురించి మాట్లాడుతుంది కాబట్టి. ఆయన ఈ సంప్రదాయాన్ని నమ్మడు, సంప్రదాయాలు కాదు. కానీ ఆయన రాసిన పాట లేకుండా ఏ పెళ్లి క్యాసెట్ రాదు. సీతారాముల కళ్యాణం సోతమ్మ నారండి తెలుగు సంప్రదాయాల్లో ఉన్న విషయాలను చెప్పాడు. ఆ తర్వాత పెళ్లి పుస్తకంలో
ఒక పాట రాశాడు. ఆ పాట నాకు గుర్తు రావట్లేదు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఈ రెండు పాటలు కూడా అవి లేకుండా ఇప్పుడు ఎక్కడ రాదు. కానీ ఆయన సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోలేదు. రామలక్ష్మి గారిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇట్లా ఆయన జీవితం అంతా కూడా ప్రగతిశీలంగా నడుస్తూ చాలా పుస్తకాలు రాశాడు. వాటి మీద మాట్లాడే సమయం లేదు కాబట్టి మరొక వేడుకున్నప్పుడు మిగతా విషయాలు కూడా పంచుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు, ఓపిక అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.